వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివి ఈ ఏడాది ఐఐటి, ఎన్ఐటి, నీట్ పరీక్షల్లో విజయాలు సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. రాష్ట్రం నుంచి మొత్తం 55 మంది విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి ఈ సంఖ్య 4 రెట్లు పెరగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు మరింత కష్టపడి ఉన్నత చదువుల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు. రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చేలా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు సందేశాన్నిచ్చారు. విద్యార్థుల్లో ప్రతిభకు కొదవలేదని, వారికి సరైన వసతులు, ప్రోత్సాహం లభిస్తే ప్రపంచ స్థాయిలో పోటీ పడే సామర్థ్యం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పుడు విజయాలు సాధించిన విద్యార్థులు తిరిగి తమ పూర్వ విద్యా సంస్థలకు వెళ్లి ఇతరులకు స్ఫూర్తి నింపాలని సూచించారు. పేదరికంలో పెరిగిన అద్భుతమైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులపై గర్వంగా ఉందని తెలిపారు. వారికి భుజం తట్టి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఒక్కో విద్యార్థికి ₹1,00,000 నగదు ప్రోత్సాహకంగా అందించారు. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. రాష్ట్రాన్ని నిజమైన స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే 3 ఏళ్లలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, గ్రామాలు, పట్టణాల్లో నాణ్యమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తిరుపతి, తుడ నగరపాలక సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి నారాయణ పెండింగులో ఉన్న పనులు పురోగతిపై సమీక్ష చేపట్టారు. తిరుపతిని మెగా సిటీగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వచ్చే జూన్ నాటికి తుడా టవర్స్ నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. అలాగే పెండింగులో ఉన్న టీడీఆర్ బ్యాన్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. సెట్టిపల్లి ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై కూడా తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 ప్లాంట్లు అనౌన్స్ చేశారు, 10 శాంక్షన్ చేశారు. 10లో మేము ఉన్నప్పుడే గుంటూరు, విశాఖపట్నం అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే అవి 2 కంప్లీట్ అయినాయి. మిగతా 8 గత ప్రభుత్వం వదిలేసింది. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 టేకప్ చేస్తున్నాం. దానికి కాకినాడ, నెల్లూరు, కడప, అనంతపురం టెండర్లు అయిపోయినాయి 4. మరొక 2, ఒకటి తిరుపతిలోను, మరొకటి విజయవాడ. అవి 2 కూడా త్వరలో టేకప్ అవుతాయి. ఇలా ఈ రాష్ట్రాన్ని నిజమైన స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్ చేయడానికి ఈరోజు మున్సిపల్ శాఖ చేస్తుంది. జూన్ నెలాఖరాకి తుడా ఆఫీసుని 100% కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మాజీ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా సింగనమలలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో పాల్గొని మహిళలతో కలిసి శ్రీశక్తి విజయోత్సవ సభను నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం మహిళలతో బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రావణి గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పేపర్లకే పరిమితమైపోయాయని, ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. సింగనమల అభివృద్ధి కోసం ఏ చర్యలు తీసుకోకపోగా పుట్లూరు, ఎల్లనూరు మండలాలలో కక్షపూరిత రాజకీయాలు నడిపి ఫ్యాక్షన్ రాజకీయాలను రెచ్చగొట్టారని మండిపడ్డారు. మహిళల శ్రేయస్సు, సమాజ అభివృద్ధి కోసం టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇకపై సింగనమలలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని హామీ ఇచ్చారు. ఆర్థిక స్వతంత్రాన్ని కలిగించేందుకు కూటమి ప్రభుత్వం మహిళలందరికీ కూడా పథకాలని అందజేస్తూ వాళ్ళ అభ్యున్నత కోసం పాటుపడి ముందుకు వెళ్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో కేవలం పథకాలన్నిటినీ కూడా పేపర్ రూపంలోనే మనం చూసాం. ఏవి కూడా అమలు పరిచే విధంగా కూడా వాళ్ళు పని చేయలేదు. కక్షపూరిత రాజకీయాలు చేశారు, వర్గాలు పెట్టారు. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో
పుట్లూరు ఎల్లనూరు ఉన్నటువంటి మండలాల్లో కూడా ఫ్యాక్షన్ ని ప్రేరేపించి ఎన్నో దౌర్జన్యాలు చేసిన సంగతి మనం చూసాం. కానీ కూటమి ప్రభుత్వం ఈ రోజు రైతన్నలకి నీళ్ళు ఇస్తే ప్రతి కుటుంబం బాగుంటుంది, ప్రతి మండలం బాగుంటుందని ఈ రోజు మనము హెచ్ఎల్సి వాటర్ ద్వారా కూడా 150 రోజులు కూడా రైతులకి నీళ్లు అందించి ఒక పంట పెట్టుకోవడమే కష్టంగా ఉండే ప్రాంతాల్లో ఈ రోజు 2 పంటలు కూడా పెట్టుకొని ఈ రోజు రైతులు కూడా చాలా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. టీటీడీ పవిత్రతను భ్రష్టు పట్టిస్తున్నారని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీటీడీని కంకణం కట్టుకుని రక్షించాల్సిన భూమన స్వయంగా దాని పవిత్రతను దెబ్బతీస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. శ్రీవారి ఆలయ ప్రతిష్టను కాపాడటంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడం ఎవరికి సమంజసం కాదని హెచ్చరించారు. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీవారిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఆపాలని డిమాండ్ చేశారు. టీటీడీ నిర్వహణలో పారదర్శకత అవసరమని, స్వామివారి ఆస్తులు, భూముల విషయంలో తీసుకునే నిర్ణయాలు భక్తుల విశ్వాసానికి భంగం కలిగించకూడదని సూచించారు. పవిత్రమైన ఆలయ వ్యవహారాల్లో తప్పిదాలు జరుగుతున్నాయనే భావన కలిగితే భక్తుల్లో అసంతృప్తి పెరిగిపోతుందని చెప్పారు. భూమడ వైఖరి కొనసాగితే భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని హెచ్చరించారు. నిన్న మేం చేసింది ఏంటంటే టీటీడీ వాళ్ళు ఒక తీర్మానం చేశారు. ఆ 25 ఎకరాలు మీకు ఇవ్వడానికి కుదరదు, మీకు ఇవ్వలేము. ఎందుకంటే ఇక్కడ ఏరేవేమీ లేవు, జూ తప్పితే మిగతా అదంతా కూడా టీటీడీ ఫారెస్ట్ ల్యాండే ఉంది, అందుకని మీకు ఇవ్వము అని చెప్పి ఇటు పక్కకు వచ్చేటప్పటికల్లా దక్షిణం పక్కన ఏమేమి ఉన్నాయంటే భారతీయ విద్యాభవన్ ఒకటి ఉంది, ప్రైవేట్ది, వేదిక కాలేజీ ఒకటి ఉంది, అటు తర్వాత అరవిందో హాస్పిటల్, కంటి హాస్పిటల్ ఉంది, అటు పక్కనే టాటా వాళ్ళది క్యాన్సర్ యూనిట్ ఉంది, క్యాన్సర్ హాస్పిటల్ పెద్దది. వీటన్నిటి మధ్యలో 25 ఎకరాలు ఇవ్వం, ఎంతో కొంత భూమి మీకు ఇస్తామని చెప్పి ఒక తీర్మానం చేసింది టీటీడీ. వాటి మధ్యలో అంటే ఇటు పక్కన ఒక్కసారి మీరు చూడండి. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మెగా డిఎస్సీపై స్పందించారు. ఎన్టీఆర్ భవన్ అమరావతి నుండి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మెగా డిఎస్సీ ద్వారా రాష్ట్ర యువత కల నిజమైందని అన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం పెద్ద ఊరట కలిగించిందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఖాళీలను నింపడంలో నిర్లక్ష్యం చూపించగా ప్రస్తుత ప్రభుత్వం నిష్పక్షపాతంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి పారదర్శకతతో ముందుకు వెళ్తోందని అన్నారు. విద్యారంగాన్ని బలపరిచేందుకు, పాఠశాలల్లో నాణ్యమైన బోధన అందించేందుకు ఈ నియామకాలు కీలకమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యార్థులు భవిష్యత్తు కోసం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయుల ద్వారా సమాజంలో మార్పు వస్తుందని, యువత శక్తిని వినియోగించుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాంగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం యువతలో ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. ప్రారంభం కావడం జరుగుతోంది. మరో 10-15 రోజుల్లో వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందజేసి వారికి పాఠశాలను కూడా కేటాయించడం జరుగుతుంది. కానీ వీళ్ళల్లో ఈ ఉద్యోగాలు సాధించిన ఆనందంలో వీరంతా ఉంటే సాక్షి పత్రికకు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ చాలా ఇబ్బంది పడడం జరుగుతోంది. ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకోకుండా ఇంకా డిఎస్సిలో నో ఆప్షన్, అంతేకాకుండా పరీక్షకు ముందే పోస్టుల ప్రాధాన్యతను ఆయా ఉద్యోగార్థులు ఎంపిక చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎవరైతే ఉద్యోగాలు పొందారో వారిలో గందరగోళానికి శ్రీకారం చుట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ ఉద్యోగాలు పొందుతున్న నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎంతో బాధ్యతగా మీకు ఇచ్చిన మాట మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న గతంలో జగన్మోహన్ రెడ్డి. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పై విష ప్రచారం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ నాయుడు ఛానల్ తప్పుడు వార్తలు ప్రసారం చేస్తోందని, జగన్ తిరుమల పర్యటన అంటూ ఫేక్ న్యూస్ నడిపించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. చంద్రబాబు పాలన కంటే వైఎస్ఆర్ జగన్ పాలనలోనే హిందూ ధర్మ పరిరక్షణకు వేల రెట్లు కృషి జరిగిందని స్పష్టం చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, శ్రీనివాస దివ్య హోమం కూడా జగన్ పాలనలోనే ప్రారంభమైందని గుర్తు చేశారు. ధార్మిక సంప్రదాయాలను రాజకీయ ప్రయోజనాల కోసం
వక్రీకరించడం తగదని హెచ్చరించారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే ఈ విధమైన అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు. జగన్పై విష ప్రచారం వెనుక దాగి ఉన్న రాజకీయ కుట్రలను ప్రజలు గుర్తించాలన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరింత చేరువలో ఉత్తరం వైపున శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ కూడా అక్కడ ఉన్నది. ఆ బాయ్స్ హాస్టల్లో మాంసాహారము ఇవన్నీ కూడా నడుస్తున్నాయి. అట్లాగే ఆ రీజనల్ ఆఫీసులో కూడా మాంసాహార భోజనం అన్నది ఉన్నది. కనుక వెంటనే ఆ స్థలాలకు కూడా అవి టీటీడీ తీసుకొని ప్రత్యామ్నాయంగా వాళ్లకు మరో చోట ఎక్కడైనా కూడా స్థలాలు కేటాయించినప్పుడు బొల్లినేని నాయుడు గారి చిత్తశుద్ధి, చంద్రబాబు నాయుడు గారి యొక్క భక్తి, ఇవి రెండూ కూడా లోక విదితమవుతాయి. దాదాపు టూరిజం వాళ్లకు ఇంకా 50 ఎకరాలు ఉన్నది. ఇప్పుడే నేను పోయి చూసి వచ్చిన, లోపలికి పోయి 50 ఎకరాల స్థలం ఉన్నది. అందులో టూరిజానికి సంబంధించినటువంటి దాదాపు 40-50 బస్సులు ఇంకా అక్కడే ఉన్నాయి. అలాగే అక్కడ హోటల్ మేనేజ్మెంట్ సంస్థ కాలేజీ ఉన్నది. దాంతో పాటు ప్రాంతీయ కార్యాలయం, రీజనల్ టూరిజం కార్యాలయం కూడా అక్కడ ఉన్నది. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టు అంశంపై మంత్రి రామానాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతోందో తెలియదని చెప్పి నేడు చర్చకు సవాల్ విసరడం సిగ్గుచేటు చర్య అని విమర్శించారు. అబద్ధాలు అతికినట్టు చెప్పడంలో అంబటికి ఆస్కర్ అవార్డు ఇవ్వొచ్చునని ఎద్దేవా చేశారు. పోలవరం జాప్యం, డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి పూర్తిగా వైసీపీ పాలనే కారణమని నిమ్మల ధ్వజమెత్తారు. ఉనికిని కాపాడుకోవడానికే వైసీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టు పనులు నిలిచిపోవడం వల్ల రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కట్టుబడి ఉందని మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. అంబటి వంటి నేతలు అభివృద్ధి అడ్డుకోవడానికి చేసిన పాపాలను ప్రజలు మరవరని హెచ్చరించారు. పోలవరం పూర్తి చేసి రాష్ట్రానికి ప్రాణధారంగా నిలిపే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మరి దానికి బాధ్యత నీది కాదా అని చెప్పి వీళ్ళ ప్రశ్నించినటువంటి పరిస్థితి, పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేశారు. అటువంటి మీరా ఈరోజు పోలవరం గురించి మాట్లాడేది. కానీ ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాక 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్ చేశారు. 16 సార్లు మాతో రివ్యూ చేశారు ఈ సంవత్సరం కాలంలో. రేపు 2025 డిసెంబర్ కల్లా ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. 25 డిసెంబర్ కల్లా 2027 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుని పనిచేస్తూ ఉంటే ఇవాళ అటువంటి పోలవరం ప్రాజెక్టుని 5 సంవత్సరాలు ముంచేసే పరిస్థితి. అందుకే ఏమార్చినటువంటి వాళ్ళ దృష్టిలో పడితే భవిష్యత్తు అంతా కూడా అంధకారం అవుతుంది. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పేదలకు విద్య, వైద్యం అందకపోయినా మద్యం మాత్రం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతోందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు మద్యం పాలసీతో పేదల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన ప్రభుత్వానికి రావాల్సిన నిధులను దోచుకుని తమ నేతల జేబుల్లో వేసుకుంటున్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తల కోసం బెల్టు షాపులు తెచ్చి సాధారణ ప్రజలను వ్యసన బారిన పడేలా చేశారని దుయ్యబట్టారు. పేదలు మద్యం తాగి రోడ్డుపైన పడిపోతూ జీవితాలు సర్వనాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు జగన్ సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వీధి వీధిన మద్యం దుకాణాలు దర్శనమిస్తున్నాయన్న సుధాకర్ బాబు చివరికి కిల్లీ కొట్లు, పచారీ షాపుల్లో కూడా బెల్టు షాపులు పెట్టారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మేమేం అడగటంలా. 2014-19 కాలంలో నీ హయాంలో 14-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం కేవలం 11,482 కోట్లు. 15-16లో 12,721 కోట్లు. 16-17 కాలంలో 12,581 కోట్లు. 17-18 కాలంలో 15,381 కోట్లు. 18-19 కాలంలో 17,381 కోట్లు. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా చిట్ట చివరి సంవత్సరం సాధించిన
సంఖ్య 17,341 కోట్లండి. అంటే ధరలను విపరీతంగా పెంచావు, ఎంఆర్పి కన్నా ఎక్కువ డబ్బులు తీసుకున్నావు, విచ్చలవిడిగా బ్రాండ్లన్నీ తెచ్చావు రాష్ట్రంలోకి, షాపుల సంఖ్య పెంచావు, బెల్ట్ షాపులు పెంచావు, విపరీతంగా సిండికేట్ని తీసుకొచ్చావు, పర్మిట్ రూములు పెంచేశావు. రాష్ట్రానికి ఆదాయం మాత్రం తగ్గింది. ఎందుకని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర్ గ్రామంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. గంగారం అనే వ్యక్తిపై అతని భార్య దాడికి పాల్పడింది. ప్రతిరోజు తాగి ఇంటికి వస్తున్నాడని ఆగ్రహించిన భార్య దెయ్యం పట్టిందని నమ్మబలికి దారుణానికి పాల్పడింది. నోట్లో గుడ్డలు కుక్కి ఇనుప రాడ్లతో చితకబాదింది. గాయాల పాలైన గంగారం తీవ్రంగా రక్తస్రావం కావడంతో బంధువులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. భర్తనింత క్రూరంగా కొట్టడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగారం ప్రాణాపాయం నుంచి బయటపడ్డా లేదా అన్న ఆందోళన కుటుంబ సభ్యుల్లో నెలకొంది. మద్యం అలవాటుతో కుటుంబంలో తరచూ కలహాలు జరుగుతున్నాయని పొరుగువారు తెలిపారు. భార్య ప్రవర్తనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇవన్నీ పగిలిపోయినాయి, ఇరిగిపోయినాయి, బొక్కలు 4 బొక్కలు ఇరిగిపోయినాయి. ఇద్దరు పిల్లగాడు కూడా కొట్టిండు, కాకపోతే పిల్లగాడు తక్కువ. అది తీసుకొని కొట్టింది పడేసి తుక్కు కొట్టింది. సార్ చచ్చిపోతా, నేను దండం పెడతా, మీరు ఏదన్నా ఒకటి చేయండి. ఈ దెబ్బలు ఇట్లా చిన్న చిన్న విషయాలకి గొడవ పెట్టుకొని ఇది దగ్గుతే నరం పెట్టేస్తుంది. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. తుని పట్టణంలో ఇటీవల చోటు చేసుకున్న దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. పట్టణానికి చెందిన బాలేపల్లి సత్యవతి అనే మహిళపై దుండగులు దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసు, చేతి గాజులను దొంగలించారు. వెంటనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కేవలం 2 రోజుల్లోనే పోలీసులు దర్యాప్తు జరిపి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4 బంగారు గాజులు, 1 గొలుసు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై మీడియాకు వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీహరిరాజు, నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులు ఆధునిక సాంకేతిక పద్ధతులు వినియోగించారని తెలిపారు. నేరాలు చేసేవారెవ్వరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. బాధితురాలికి తిరిగి ఆభరణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు చేసిన ఈ వేగవంతమైన చర్యతో స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ బిందుమాధవ్ ఐపీఎస్ గారు వారు ఏంటంటే మాకు ఇలాంటి కేసులు చాలా సీరియస్గా తీసుకోమని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటారు. దానికి సంబంధించి స్పెషల్ టీంలు ఫామ్ చేయడం జరిగింది. తుని టౌన్ సిఐ గారు గీతా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, పాపర ఎస్ఐ గారు కానీ విజయబాబు ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అయితే వితిన్ 24 అవర్సే మంచి క్లూ సంపాదించారు ఈ కేసులోని. ఈ 2 రోజులు ఏంటంటే వేరే అదర్ డ్యూటీస్లో బిజీ అవ్వడం వల్ల వీళ్ళు ఏంటంటే నిన్న 24వ తారీఖుని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇద్దరు కూడా అరెస్ట్ చేసి ఈ కేసులో ప్రాపర్టీ అయినటువంటి 4 బంగారు గాజులు, అలాగే ఈ 5 గ్రాముల గొలుసు ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగిందండి. వీళ్ళిద్దరూ కూడా నాన్ లోకల్ అండి. ఎక్కించిన ఇద్దరు కూడా ఈస్ట్ గోదావరి జిల్లా దేవరాపల్లి మండలం, అలాగే ఏలూరు సంబంధించిన పొయ్యలగూడెం అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా అక్కడ ఒక రకం చెప్పాలంటే అక్కడ వీధులు అద్దుకుంటూ సహజనం చేస్తున్నారు. లోకల్ ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్గా పెట్టి కొత్త వాళ్ళు ఎవరున్నారు, ఎవరు యొక్క కదలికలు అనుమానంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా విషయాలు సేకరించడం వల్ల మనం కరెక్ట్ ముద్దాయిల్ని పట్టుకోగలిగాము. ఈ రకంగా పట్టుకోవడం వల్ల ప్రజల్లో కూడా ఒక భద్రతా భావం అన్నది వచ్చింది. దీనికి అందరికీ కూడా కారణం ఏంటంటే టౌన్ సిఐ గారు గీతా రామకృష్ణ గారు, అలాగే రూరల్ సిఐ గారు కూడా లోకల్గా అందుబాటులో ఉంటే ఎప్పటికప్పుడు ఆయన అనుభవంతో సలహాలు ఇవ్వడం, గైడ్ చేయడంతో ఈ కేసును మేము ఛేదించగలిగాం. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. పాఠాలు చెప్పడంలో ఒక్కో ఉపాధ్యాయుడి శైలి వేరేలా ఉంటుంది. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఫిల్టర్ బెడ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో భీంపుత్ర శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు వినూత్న రీతిలో సైన్స్ బోధించారు. మానవ శరీర భాగాలను అర్థం చేసుకోవడం కోసం ఆయన ప్రత్యేకంగా చిత్రాలతో ఉన్న దుస్తువులు ధరించి తరగతిలోకి ప్రవేశించారు. ఆ దుస్తువులపై ఉన్న చిత్రాలను చూపిస్తూ ఒక్కో అవయవం పనితీరును కళ్లకు కట్టినట్టుగా వివరించారు. ఈ పద్ధతితో విద్యార్థులు ఆసక్తిగా పాఠాలు విని సులభంగా అర్థం చేసుకున్నారు. విద్యా బోధనలో చూపిన సృజనాత్మకతను చూసి తోటి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు శ్రీనివాస్ను అభినందించారు. బోధన పట్ల నిబద్ధతతో కొత్త మార్గాలను అవలంబించడం అవసరమని వ్యాఖ్యానించారు. విద్యలో ఇలాంటి వినూత్న పద్ధతులు విద్యార్థులలో జ్ఞాన పిపాసను పెంపొందించడమే కాక భవిష్యత్తులో మరింత మేల్కొల్పుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. భయపడాల్సిన అవసరం లేదు.
తెలుసుకుందాం, అందరం తెలుసుకోవడం కోసం ఇది తీసుకొచ్చిన నేను. భయం అవుతుంది ఎవరికైనా? మన మజిల్స్ ఉంటే ఎట్లుంటాయో ఇది చూడడం కోసం మనం ఈ పని చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, మీరు నేర్చుకుంటే చాలా విషయాలు మీరు సిస్టమ్స్ అన్ని కూడా ఇవి పని చేయడం వల్లనే మనకు ఏమైతుంది, మనం బతికున్నాం. ఎందుకంటే గుండెకి ఎవరైనా కొట్టుకోమని చెప్తారా? అది దానికదే కొట్టుకుంటది, దానికదే కొట్టుకుంటది. మనం నైట్ పడుకున్నప్పుడు కొట్టుకుంటుందా? కొట్టుకోదా? లంగ్స్ వాటికి అవే గాలి తీసుకుంటాయి, మనకు చెప్తాయి అవేమన్నా. అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి వాటంతటా అవే పని చేస్తాయి, ఎవరి హెల్ప్ తీసుకోవాలి. అర్థమవుతుందా? ఎనర్జీ కోసం ఒక ఫుడ్ మాత్రమే మనం వేస్తాం, లోపల గాలి తీసుకుంటాం అంతే. ఓకే, రైట్ రైట్ నాన్న. సో ఇక్కడ మీరు చూడండి, మీరు చూస్తున్నారు కదా ఏం కనబడుతుంది? ఇక్కడ నా బ్రెయిన్ కనబడుతుంది, చూడండి కనబడుతుందా? బ్రెయిన్ కు పైన మీరు అందరు నా దగ్గరకు వచ్చి నన్ను ముట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ బ్రెయిన్ ఇక్కడ చూడండి, మజిల్ వైట్ కలర్ లో కనబడుతుంది చూడండి. ఇటు కూడా మీకు ఇవాళ బులెటిన్ చూద్దాం. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్న ఎడపల్లి రైల్వే స్టేషన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. నడికుడి కనిగిరి మధ్య సుమారు 145 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. ఎడపల్లి స్టేషన్లో అధికారులు అతిథి గృహాలు, టికెట్ కౌంటర్, సిగ్నల్ కార్యాలయం, ప్రయాణికుల కోసం బల్లలు, తాగునీటి ట్యాంకు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. 15 రోజుల క్రితం రైలు ఇంజన్తో ట్రయల్ రన్ నిర్వహించగా తాజాగా రైలు బోగిలతో సామాగ్రిని కనిగిరి ప్రాంతంలో దింపడం స్థానికుల్లో ఉత్సాహం నింపింది. త్వరలోనే కనిగిరి నుంచి నడికుడి వరకు రైలులో ప్రయాణం సాధ్యమవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైల్వే మార్గం ప్రారంభమైతే కనిగిరి పరిసర ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యాలు విస్తృతంగా లభిస్తాయని భావిస్తున్నారు. స్థానికులు ఈ అభివృద్ధిని చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొంటూ త్వరలోనే రైలు సర్వీసులు ప్రారంభం కావాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.